పేజీ నెంబర్ 6. వినియోగించుకునేందుకు స్వాతంత్రమైన తెలియగలిగిన నిర్ణయాలు తీసుకునేందుకు మద్దతు. విలీన విద్య అంటే ఇతర విద్యార్థులతో సమానంగా వైకల్యం గల వ్యక్తులు కలిసి నేర్చుకునే విధమైన విద్యా వ్యవస్థ. వివిధ రకాలైన వైకల్యం గల విద్యార్థులకు అనుగుణంగా అవసరమైన బోధన మరియు సముపార్జన వ్యవస్థ. సమాచార సాంకేతిక పరిజ్ఞానం అనగా టెలికాం సేవలు, వెబ్ ఆధారిత సేవలు, ఎలక్ట్రానిక్స్, ముద్రణా సేవలు, డిజిటల్ సంబంధిత సేవలకు సంబంధించిన సమాచార సాంకేతిక సంబంధమైన వినూత్న పద్ధతులు, సేవలు. సంస్థ అనగా వైకల్యం గల వ్యక్తుల స్వీకరణ, సంరక్షణ, పరిరక్షణ, విద్య, శిక్షణ, పునరావాసం, ఇతర సేవలు అందించేందుకు అవసరమైన సంస్థలు. స్థానిక సంస్థలు అనగా రాజ్యాంగంలోని 243 ఆర్టికల్లోని క్లాజు E మరియు క్లాజు F లో నిర్వచించిన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, కంటోన్మెంట్ చట్టం 2006 ప్రకారం ఏర్పాటైన కంటోన్మెంట్ బోర్డులు మరియు పార్లమెంటు, రాష్ట్ర, శాసనసభ చట్టాల ప్రకారం ఏర్పాటై ప్రభుత్వ నియంత్రణ కలిగిన ఏవైనా ఇతర సంస్థలు. ప్రకటన అనగా ప్రభుత్వ గెజెట్ లో ప్రచురితమైన ప్రకటన, ప్రకటించిన లేదా ప్రకటించబడిన తగిన విధంగా అన్వయించాలి. కనీస వైకల్యం గల వ్యక్తుల గుర్తింపు అనగా 40% తక్కువ కాకుండా నిర్ణయింపబడిన వైకల్యం కలిగి ఉండాలి. వైకల్యాన్ని ఖచ్చితంగా ఎంత ఉండాలనే వివరణ లేని వైకల్యాల విషయంలో ధృవీకరణ అధికారి జారీ చేసే ధృవీకరణ పత్రం ద్వారా సంబంధిత వైకల్య శాతాన్ని లెక్కించి వైకల్యం గల వ్యక్తులుగా గుర్తించడం జరుగుతుంది. వైకల్యం గల వ్యక్తి అనగా ఓ వ్యక్తి దీర్ఘకాలంగా శారీరక, మానసిక, వివేచన పరంగా లేదా ఇంద్రియాల వైకల్య పరంగా సమాజంలోని ఇతరులతో సమర్థవంతంగా సమానంగా పూర్తి స్థాయిలో పాల్గొనేందుకు అడ్డంకులు, అవరోధాలు కల వ్యక్తి. అధిక మద్దతు అవసరమైన వైకల్యం గల వ్యక్తి అనగా సెక్షన్ 58 క్లాజు A సబ్ సెక్షన్ 2 ప్రకారం ధృవీకరించబడిన కనీస వైకల్యం కలిగి అధిక మద్దతు అవసరమైన వ్యక్తి. విధించబడిన అనగా చట్టంలో చేయబడిన నియమాలచే విధించబడిన అని అర్థం. ప్రైవేటు సంస్థ అనగా తగిన ప్రభుత్వం లేదా ప్రకటన పేర్కొనిన కంపెనీలు, వ్యాపార సంస్థలు, సహకార లేదా ఇతర సొసైటీలు, సంఘాలు, ట్రస్టులు, ఏజెన్సీలు, విద్యా సంస్థలు, సంఘటనలు, యూనియన్లు, ఫ్యాక్టరీలు, ఇతర వ్యవస్థలు. ప్రజా ఉపయోగ భవనాలు అనగా ప్రభుత్వ భవనాలు కానీ, ప్రైవేటు భవనాలు కానీ పెద్ద ఎత్తున ప్రజలు వాడే లేదా ఉపయోగించే విద్య, వృత్తి సంబంధిత పని ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, ప్రజా ప్రయోజన ప్రాంతాలు, మత, సాంస్కృతిక, విరామ, వినోద ప్రదేశాలు, వైద్య ఆరోగ్య కేంద్రాలు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, సంస్కరణ కేంద్రాలు లేదా న్యాయ ఫోరంలు, రైల్వే స్టేషన్లు, ప్లాట్ఫారాలు.